హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది Vivo Z1x. దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో కెమెరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది వివో కంపెనీ రీసెంట్గానే మన ఇండియాలో ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొచ్చింది. దీంట్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 17,000 రూపాయలు ఉంటుంది. అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ మాత్రం 19,000 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉంది మాత్రం 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇది మనకి ఫ్యాంటమ్ పర్పుల్ కలర్ అనమాట. ఇక దీంట్లో ఇంకొక కలర్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇది మనకి మన సబ్స్క్రైబర్ ఒకతను మనకి ప్రొవైడ్ చేశారు, అన్బాక్సింగ్ వీడియో చేసుకోమని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు మనం బాక్స్ మీద బేసిక్ కాంటెంట్స్ ఏమని అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి వివో బ్రాండింగ్ Z1x అని ఉంది. అలాగే ఇక్కడ మనకి క్లబ్ ఓపెన్ అని ఉంది. ఇది వీళ్ళు పబ్జీతో కొలాబరేషన్తో తీసుకొచ్చినట్టున్నారు ఈ మొబైల్ని. సో అందుకే పబ్జీ లోగో అయితే ఇక్కడ ఉంది. బ్యాక్ సైడ్ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది రాస్తారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్, అలాగే మనకి 4500 mAh బ్యాటరీ, ప్లస్ దీంట్లో మనకి హైలైట్ కీ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదే దీంట్లో హైలైట్. అలాగే కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 48 మెగాపిక్సెల్తో మనకి ట్రిపుల్ కెమెరా ఉందని రాశారు. అలాగే మనకి ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందని రాశారు. మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, సార్ వాల్యూ హెడ్కి మనకి 1.030 వాట్స్ పర్ కేజ్ ఉంది. అలాగే బాడీకి 0.549 వాట్స్ పర్ కేజ్ ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడైతే మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంది. సో దీంట్లో మనకి జనరల్గా ఒక TPU కేస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాం. సో మనకి పైన ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి Type-C కేబుల్ అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇది Type-C కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఈ మధ్య మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో అన్నింటిలో కూడా మనకి Type-C కేబుల్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. దీన్ని మనం పక్క పెడదాం. అలాగే మనకి ఒక TPU కేస్ ఉంది. సో TPU కేస్తో పాటు మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, ఇవన్నీ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం పక్క పెడదాం. TPU కేస్ మాత్రం కొంచెం క్వాలిటీ బాగానే ఉంది. ఇది మనకి క్లోజ్డ్ టైప్ అనమాట. మనకి ఇలా ఓపెన్గా ఉండదు. ఇది ఇలా లోపలికి కంప్రెస్ అయి ఉంటుంది అనమాట. ఫోన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. క్వాలిటీ కూడా మనకి గట్టిగానే ఉంది. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఫోన్ ఉంది. సో ఫోన్ మనం పక్క పెడదాం. ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయో చూద్దాం. సో దీంట్లో మనకి ఒక మామూలు బేసిక్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. మనకి ఇది ఎయిర్పాడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. యాపిల్ ఇయర్ ఫోన్స్ లాగా ఉంటాయి. సో ఇవి కూడా మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి రెగ్యులర్ యాపిల్ ఇయర్ ఫోన్స్ లాగా ఉన్నాయి. కాకపోతే మనకి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. వైర్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. మంచి డిజైన్తో వీళ్ళు చేశారు. అలాగే మనకి మైక్రోఫోన్ ఉంది. అలాగే ఒక బటన్ కూడా ఉంది కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, అలాగే ఎండ్ చేసుకోవడానికి. వాల్యూమ్ కంట్రోల్స్ మాత్రం దీనికి లేవు. దీన్ని మనం పక్క పెట్టేద్దాం. అలాగే దీంట్లో మనకి మేజర్ మనం మాట్లాడుకోవాల్సింది ఛార్జర్ అనమాట. ఇది మనకి 22.5 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి రేటింగ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్ అంటే 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 వోల్ట్స్ 2.25 amps అంటే మనకి 22.5 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 18 వాట్స్ సపోర్ట్ చేసే ఫోన్స్ కూడా మీరు దీని అయితే వాడుకోవచ్చు. సో ఇవే మనకి బాక్స్లో ఉన్న కాంటెంట్స్. ఇప్పుడు మనం ఫోన్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఫోన్ని వీళ్ళు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్రొటెక్ట్ చేసి పంపించారు. సో ఇక్కడ చూడండి, మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది దీంట్లో వర్క్ చేస్తుంది. అలాగే దీనికోసం సపరేట్గా ఒక డెడికేటెడ్ కీ కూడా వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దీని అయితే ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం. సో ఫైనల్గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి ఫ్యాంటమ్ పర్పుల్ కలరు. ఇది మనకి గ్రేడియంట్ లుక్తో కొంచెం డిజైన్ కూడా బాగానే ఉంది. కింద మనకి వివో బ్రాండింగ్ ఉంది. ఇది మనకి చూడటానికి మాత్రం గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది, కానీ ఇది మాత్రం గ్లాస్ బాడీ మాత్రం కాదు. ఇది ప్లాస్టిక్ బాడీతోనే వీళ్ళు చేశారు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు కనిపిస్తున్నాయి. అలాగే మనకి సింగిల్ LED ఫ్లాష్ కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా అని వీళ్ళు ఇక్కడ రాస్తారు. పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రమే ఉంది. బాటమ్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్ట్తో వస్తుంది. అలాగే మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. అలాగే పవర్ బటన్ ఉంది. ఇది కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ సపరేట్గా వీళ్ళు ఇచ్చారు. అలాగే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. దీని కాన్ఫిగరేషన్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది, కానీ దీంట్లో సపరేట్ SD కార్డ్ స్లాట్ మాత్రం లేదు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఒక వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పైన మనకి ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్
కవర్ అయితే ఉందన్నమాట, స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఉంది. దీనికి ఆల్రెడీ వీళ్ళు ప్రీ అప్లైడ్గా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. తర్వాత మీరు దీనికి ఏదైనా ఒక టెంపర్డ్ గ్లాస్ లాంటిది అయితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫోన్ని బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. Vivo Z1xలో మనకి 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 83.3% ఉంటుంది. అలాగే డిస్ప్లే డెన్సిటీ మనకి 404 ppi ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనకి మొత్తం 8 కోర్లు ఉంటాయి. ఫస్ట్ 2 కోర్లు మనకి 2.3 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. మనకి క్రయో 360 గోల్డ్ కోర్సు, అంటే మనకి ఆర్మ్ కార్టెక్స్ A75 మీద బిల్డ్ అయిన కోర్సు. రిమైనింగ్ 6 కోర్లు మనకి 1.7 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. మనకి క్రయో 360 సిల్వర్ కోర్సు, అంటే ఆర్మ్ కార్టెక్స్ A55 మీద బిల్డ్ అయిన కోర్సు. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇదే మనకి ప్రైమరీ కెమెరా. ఇది మనకి సోనీ IMX582 సెన్సార్. దీని అపర్చర్ f1.8 ఉంటుంది. దీంతో వీడియో రికార్డింగ్ మనకి 4K at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సార్, అపర్చర్ 2.4 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇస్తారు. ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫన్ టచ్ ఓఎస్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. దీంట్లో మనకి ఎలాంటి యాప్ డ్రాయర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడే హోమ్ స్క్రీన్ మీద మనకి వీళ్ళు ప్లేస్ చేశారు. అలాగే ఇది మనకి బై డిఫాల్ట్గా కొన్ని బ్లోట్వేర్స్తో కూడా వస్తుంది. అంటే మనకి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా వస్తున్నాయి. అమెజాన్ షాపింగ్, ఫోన్పే, పేటిఎమ్, అలాగే డైలీ హంట్, ఇలాంటివి కొన్ని అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేదో అనేది తెలుసుకుందాం. సో డిలీట్, సో అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. ఓపెరా డిలీట్, అలాగే WPS డిలీట్, ఫోన్పే డిలీట్. సో ఇలా అయితే మనకి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. డోంట్ వరీ, దీంట్లో మీకు ఏదైతే థర్డ్ పార్టీ యాప్స్ వస్తే అవన్నీ మీరు తీసేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఫోన్లో మనకి ఆండ్రాయిడ్ వెర్షన్, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 9 అని చూపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి 17/2019 అని చూపిస్తుంది. అంటే ఇది మనకి జులై సెక్యూరిటీ ప్యాచ్తోనే వస్తుంది. ఇప్పుడు మనకి ఆగస్ట్ అయిపోయింది, అలాగే ప్రజెంట్గా సెప్టెంబర్లో ఉన్నాం మనం. సో వీళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేబీ అప్డేట్ కూడా వచ్చే ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. అలాగే అవుట్ ఆఫ్ 128 GB మనకి ఇందులో స్టోరేజ్ అనేది మనకి ఎంత అవైలబుల్గా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా 6 GB ర్యామ్తో వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ 6 GBలో 4.18 GB మనకి ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి అవుట్ ఆఫ్ 128 GBలో మనకి 114 GB ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ మీకు 14 GB అనేది ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుంది. ఇక ఈ ఫోన్లో నేను ఆల్రెడీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం అవి మనకి ఎంత స్పీడ్గా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో వెంటనే ఓపెన్ అయిపోయింది, వెంటనే ఓపెన్ అయింది. సో పర్లేదు, బాగానే ఉంది, స్పీడ్గానే ఉంది. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కొంచెం స్లోగానే ఉంటాయి, పర్లేదు, రీజనబుల్గానే ఉందని అనిపిస్తుంది. సో ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి వెంటనే ఓపెన్ అవుతుంది, వెంటనే ఓపెన్ అయింది, వెంటనే ఓపెన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా అయితే ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీంట్లో మనకి కెమెరా డిపార్ట్మెంట్. సో దీంట్లో కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. సో డిఫాల్ట్గా మనకి ఫోటో మోడ్లో ఉంది, HDR ఆన్లో ఉంది. సో మనం ఒకసారి దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ చూద్దాం. యాజ్ యూజువల్ అన్ని చైనీస్ ఫోన్స్లో కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి చాలా వరకు ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి డాక్యుమెంట్ స్కానింగ్, అలాగే ప్రో మోడు, పెనరోమా మోడు, నైట్ మోడు, AI బ్యూటీ మోడు, ఫోటో మోడు, వీడియో మోడు, ఫన్ వీడియో మోడు, AR స్టిక్కర్స్. సో దీంట్లో మనకి గూగుల్ లెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఫోటో మోడు, AI బ్యూటిఫై మోడ్ కూడా ఉంది. సో డైరెక్ట్గా దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ మోడ్ అనేది అవైలబుల్గా ఉందో లేదనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి బై డిఫాల్ట్గా 48 మెగాపిక్సెల్ అనేది ఆన్లో ఉంది. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చెక్ చేద్దాం. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లో మనకి బై డిఫాల్ట్గా మనకి 4K రికార్డ్ చేస్తుంది, అలాగే 1080 చేయగలదు, అలాగే 720తో కూడా చేయగలదు అనమాట. సో మనకి 1080లో పెడదాం.
అలాగే మనకి రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఫోన్లో మనకి బై డిఫాల్ట్గా డార్క్ మోడ్ కూడా ఉంటుంది. సో దాన్ని మీరు సింపుల్గా ఎనబుల్ చేసుకోవచ్చు. ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డార్క్ మోడ్ అని ఉంటుంది. సో దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి ఈ ఫోన్ మీకు డార్క్ మోడ్లోకి వెళ్తుంది. అలాగే దీంట్లో మీరు డార్క్ మోడ్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు డే టైంలో మీరు డార్క్ మోడ్లో ఉండి నైట్ టైంలో మీరు మార్చుకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఫోన్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అవైలబుల్గా ఉంది. సో డిఫరెంట్ క్లాక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు రకరకాల క్లాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక అనలాగ్ క్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాను, అప్లై కొట్టాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీకు సో ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది. ప్లస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను కెమెరాతో కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, వివో Z1xతో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయితే చేస్తున్నాయి. సో వివో ఫోన్స్లో యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే మనకి కెమెరా ఫోన్స్ అంటుంటారు వీళ్ళు. సో పర్లేదు, బాగానే ఉంటాయి కెమెరాలు అయితే. ఇక 17,000 బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా, అలాగే గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను ఫ్యూచర్లో చేయడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.